ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇది చాలా అవసరం. యాక్చువల్గా ఇండియా లాంటి దాంట్లో అవసరం. ఇప్పుడు టమోటాలు ఉన్నాయి. ఎందుకు టమోటా రైతు బాధపడతాడు? కోసిన తర్వాత ఒక 3-4 రోజులకి మించి ఉండవు. 3-4 రోజులకే రోజుకు ఒక 5% 10% చొప్పున కుళ్ళిపోతుంటాయి. ఓ వారం అయితే కనుక 3 వంతులు కుళ్ళిపోతాయి. కాబట్టి అవి పచ్చిగా ఉండగానే అమ్మేయాలి. కొనకపోతే అన్యాయం అయిపోతాడు. ఉల్లిపాయ రైతు దాన్ని వేగంగా అమ్ముకోవాలి, లేకపోతే నష్టపోతాడు. అదే ప్రాసెసింగ్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. టమోటా ఒక నెల రోజులు నిల్వ ఉంచవచ్చు, ఉల్లిపాయలు అయితే 6 నెలలు నిల్వ ఉంచవచ్చు. ఇట్లాంటిది ఉంటుంది. అలాగే లేదా ఇప్పుడు కచప్పులు లేకపోతే కనుక మామిడికి సంబంధించినటువంటి జ్యూసులు ఇట్లాంటివన్నీ చేయొచ్చు. ఇవన్నీ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అన్నటువంటిదే మొన్న ఇటు నారా లోకేష్ కూడా స్పందించింది, చంద్రబాబు గారు కూడా స్పందించింది. ఆంధ్రాలో ఎక్కువగా ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ పెట్టమని, ఎందుకంటే అగ్రికల్చరల్ బేస్డ్గా ఇక్కడ ఉంది కాబట్టి. భారతదేశంలో ఈ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అన్నటువంటిది బాగా డెవలప్ అవుతుంది. $35 బిలియన్ స్థాయికి 26కి చేరబోతోంది అన్నటువంటిది తాజాగా కేంద్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి గణాంకాలు.